బ్రేకింగ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 4 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎన్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్లను నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి మాత్రం ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావట్లేదని సీఎం రేవంత్ అన్నారు. అలాగే వినియోగదారుడు ఎక్కువ ధర పెట్టి ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకి ఇసుక దక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూలు కాకపోవడం పైన అధికారులను సీఎం ప్రశ్నించారు. ఖనిజ విధానంపై అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించారు.